షడాయ్ సర్వశక్తిమంతుడా అంటూ ప్రభు నామమున కనపడతాం. ఆమేన్. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవునికి మహిమ కలుగునట్టుగా అందరూ దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆమేన్. యెహోవా షమ్మా మనతో ఉన్న దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు కృతజ్ఞతాపూర్వకంగా చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా ఉన్నవడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా
స్తుతి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా అందరం తలలోంచి కళ్ళు మూసుకొని చేసిన ఈ ఆరాధన అంతా దేవాన్ని సన్నిధికి ఇంపైన ధూపము వలె చేరినట్లు తలలు వంచి అందరం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఎల్షెద్దైలాగా సర్వశక్తిని మంతుడు అయ్యుండి మమ్మల్ని చూస్తూ మాతో ఉంటూ మాకు శాంతినిస్తూ అన్ని పరిస్థితుల్లో మమ్మల్ని నడిపిస్తూ మా ఆత్మీయ ప్రయాణంలో ఈ జీవితం మరింత బలపడినట్లుగా నీ సన్నిధిలో ఈ విధముగా నేను స్తుతించి ఆరాధించడానికి నీ కృపను మాకు అనుగ్రహిస్తూ ఈ విధంగా మమ్మల్ని నిలవపెట్టి ఈ విశ్రాంతి దినపు ఈ శుభవేళ నీకు చేసిన ఈ ఆరాధన అంతటి ద్వారా మీ ఘననామానికి మహిమ, మా అందరికీ దేవుని ఆశీర్వాదాలు అనుగ్రహించి నీ అభిషేకముతో నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని ప్రాంతాన్ని నింపి నీ కొరకు బహుబలముగా వాడకొని మాతో మాట్లాడినై ఉంటున్నందుకే నీకే నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధనంతయు మీ ఘననామానికి ఆపాదిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనమందరం కూర్చుందాం ప్రియులరా. చాలా సంతోషం. ఈ 2024వ సంవత్సరంలో ఆగస్టు నెల మొదటి ఆదివారపు ఆరాధన క్రమమును మనము కలిగి ఉండడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించారు. ఈరోజు పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. మనమందరం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దైవ దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను బట్టి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నానండి. వందనాలు. ఇంతవరకు ఆరాధనలో మనందరి ఆరాధనకు ఆయన ఆధిపత్యము వహించి మన ఆరాధనను ఆయన అంగీకరించి స్వీకరించి మహిమపరచబడినందుకు మనమందరం ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎందుకు సంతోషంగా ఉన్నారు అని అడిగానంటే, ఈరోజు మనం 133వ కీర్తన చదువుకున్నాం. ఈ 133వ కీర్తనలో ఉన్న వాక్య భాగం అంతా కంఠస్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వచనాలే, ఒక 3 వచనాలు ఉన్నాయి కాబట్టి కంఠస్థం చేసుకోవచ్చు. ఆ కంఠస్థం చేసుకున్న వాక్యాన్ని ప్రతి దినము ప్రతి క్షణము దానిని మనం గుర్తు చేసుకోవచ్చు. అవునా? గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ భయంకరమైన దినాల్లో ఇది చాలా అత్యవసరమైన కీర్తన, చాలా వాడుక చేసుకోవాల్సిన కీర్తన, మనం అభ్యాసము చేయవలసిన కీర్తన ఇది. ఈ 133వ కీర్తన అనగానే చాలా అవసరమైన కీర్తన. జీవితానికి కొద్ది వచనాలే ఉన్నాయి. మనం అనుకోవచ్చు ఏముందలేండి దీంట్లో అని. ఎంతమంది తీసి పారేశారు మీ మనసులో నుండి ఈ కీర్తనను? ఈ కీర్తనలో దేవుడు సెలవిచ్చాడట. ఏమున్నాలని సెలవిచ్చారో ఒకసారి 3వ వచనాన్ని, అంటే
ఈ కీర్తన మొత్తం చదివితే బాగుంటుంది. అయితే మిమ్మల్ని ఇంతగా విసిగించడం నాకు ఇష్టం లేదు. అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ 3వ వచనం చివరి లైన్లో ఎచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చాడు. ఏం ఉండవలని సెలవిచ్చాడు? ఐక్యత కలిగి నివసించట మేలు మనోహరం అన్నాడు. అచ్చట ఏం ఉండాలట? ఏముండదు యెహోవా సెలవిచ్చింది అంటే అక్కడ పైన ఒక 2 మాటలు ఉన్నాయి. ఆశీర్వాదము, శాశ్వత జీవం. ఆశీర్వాదము ఎప్పటికీ? ఆశీర్వాదం ఎప్పటికీ అంటే మనిషి బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరికి చెల్లించుచున్న మనం అందరికీ కావాల్సింది ఏంటయ్యా అంటే ప్రతి విషయంలో ఆశీర్వాదం. ఆశీర్వాదం కావాల్సిందే. ఏమండి, మనం గడిచిన నెలలో ఎప్పుడో చదువుకున్నాం, గుప్పెడు విత్తనాలు ఏడ్చుకుంటూ పోయేవాడు సంతోష గానములతో పనులు మోసుకొని వస్తాడు అని. అది ఆశీర్వాదమైన మాట. ఆశీర్వాదం కావాలి అంటే జీవితానికి దేవుడు సెలవివ్వాలట. అచ్చట ఉండవలెనని సెలవిచ్చాను అని వ్రాయబడి ఉంది. ఈ అచ్చట ఉండాలి అంటే ఆ పైలైను మొదటిలోనే ఉంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు మనోహరము. అంటే మనోహరము అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. మనోహరము అంటే మనోహరం అంటే కంటికి ఇంప. మనోహరము అంటే కంటికి ఇంపైన ఉండేదాన్ని మనోహరం అంటారు. హృదయానికి కూడా ఉల్లాసం, ఆనందపరిచేది. అయితే ఈ రోజుల్లో లేవు. దీన్ని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏంటది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. పూర్వకాలంలో ఒక 30-40 సంవత్సరాల క్రితం చాలా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. చాలా వరకు ఎక్కువ చోటు ఎక్కువ సార్లు కనిపించేవి ఏంటయ్యా అంటే ఉమ్మడి కుటుంబాలు. అవునా? ఉమ్మడి కుటుంబాలు. ఆ ఇంట్లో ఎవరుంటారు? అమ్మ, నాన్న, కొడుకు, ఆడపిల్లలు, కోడళ్ళు, ఆ తర్వాత అల్లుళ్ళు, ఇంకా మనవళ్ళు, మనవరాళ్ళు, మనవడ భార్యలు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇంతమంది ఉమ్మడిగా ఉండేవాళ్ళు. ఓ పెద్ద ఇల్లుండేవి. అవునా? ఎవరు చూసినా పల్లెటూరులో చూస్తే పెద్ద ఇళ్ళుండేవి. అవునా? పెద్ద ఇళ్లలో వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. రాను 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 మనుషుల జీవితాలు ఎలా తయారయ్యాయి అంటే ఏ ఒక్కరికి పెద్దవాళ్ళు అనేది ఉండకూడదు. అక్కడ దాకెందుకు? మా పిల్లలకి సంబంధాలు చూసేటప్పుడు కొంతమంది అడిగారు నన్ను. అడిగితే వాళ్ళు అన్నారు, ఏమండి వాళ్ళ ఇంట్లో ఇట్లా సంబంధం చూసి వచ్చాము అంటే వాళ్ళ ఇంట్లో డస్ట్బిన్లు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. నాకు అర్థం కాల. ఆ భాష అప్పుడే వింటాం నేను. ఏంటది? మాట్లాడండి. ఏంటది? ఏంటి డస్ట్బిన్ అంటే మీరేమనుకుంటున్నారు? పొద్దున్నే చెత్త వేసి అనుకుంటున్నారా? డస్ట్బిన్ అంటే ఎవరు? పెద్దవాళ్ళు. అంటే ఆ ఇంట్లో ఉన్న అత్త మామ, వాళ్ళ అత్త మామలో తల్లిదండ్రులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళని అన్నారు. నాకు తెలీదు డస్ట్బిన్ ఏంటండి అన్నా నేను. అంటే డస్ట్బిన్ అంటే ముసలోళ్ళండి అని అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ మాటకి. ఇక తర్వాత సంగతి తర్వాత నేను అన్నాను, మీరు వెనకాల వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నారు, వెనకాల పురుషులకు ఇబ్బందిగా ఉన్నారు. ఇంకెనకరా. అయితే చాలా నేను అన్నాను, ఆ తర్వాత సంగతి తర్వాత అది వదిలేసేయండి. ఎందుకు పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉండేది? ఎందుకు అనుకుంటున్నారంటే ఆ రోజుల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా
చిన్న పిల్లలైనా ఏదైనా చేయరాని పనులు ఏమైనా చేస్తే, పొరపాటు ఏదైనా చేస్తే, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఎక్కడెక్కడో కలిసి ఎక్కడెక్కడో పెరిగి వాళ్ళ జీవిత విధానాల్లో పెరిగి వచ్చి పెళ్ళి అనే ఒక మాటతో జత అవుతారు. కలిసి జీవించాలి. అంతకుముందు వాళ్ళు ఒక 18 సంవత్సరాలు 25 సంవత్సరాలు బ్రతికి, ఆడపిల్ల అయితే 18, మగపిల్లడైతే ఒక 25 23 సంవత్సరాల్లో కలిసి అప్పుడు పెళ్లి చేసుకొని ఒకటిగా జీవించాలి అంటే కుటుంబంలో కలిసి జీవించడం అంత సాధ్యకరమైనదేనా? వేరువేరు మనస్తత్వాల్లో బ్రతికిన వాళ్ళు, వేరువేరు కుటుంబాలలో బ్రతికిన వాళ్ళు, వేరువేరు వారి జీవిత విధానాల్లో, వారి మాటల ఒరవడిలో బ్రతికి వచ్చిన వాళ్ళు ఒకే చోట కలిసి జీవించాలంటే సాధ్యమయ్యేది కాదు కూడా, ఇప్పుడు కూడా. అట్లాంటప్పుడు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, పురుషులు మగపిల్లలకి చెప్పాల్సింది మగపిల్లలకి చెప్పి, ఆడపిల్లలకి చెప్పాల్సింది ఆడపిల్లలకి చెప్పి వాళ్ళిద్దరిని సఖ్యత చేసేవారు. ఎందుకంటే పుడతా తెలివితేటలు ఎవరికి రావు కదా, జ్ఞానం రాదు కదా. జీవితం పాఠాలు నేర్పుతుంది. వయసు పెరిగే కొద్దీ జ్ఞానం వస్తుంది, జ్ఞానం నేర్చుకోవాలి కూడా. కాబట్టి అందుకు సహోదరులు ఐక్యత కలిగి నివసించడం మేలు మనోహరమని దైవ గ్రంథంలో చెప్పబడి ఉంది. ఆ పురాతన కాలంలో, పూర్వకాలంలో, నా చిన్నతనంలో అలాగూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఏముంది? ఎవరి కాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా బ్రతకడానికి కోరుకున్నాం. అవునా? స్వేచ్ఛగా బ్రతకడానికి కోరుకున్నాం. ఐక్యత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అడ్డు, వీళ్ళ ఇష్టాలకి, వీళ్ళ ఇష్ట ప్రవర్తనలకు వాళ్ళు అడ్డు తగులుతారనే ఉద్దేశంతో స్వేచ్ఛగా తిరగడానికి, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు జనం. వాక్యం ఏం చెప్పబడిందంటే, స్వేచ్ఛ వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు, అట్టి వానికి లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఇక వాడికి జ్ఞానం ఉండదు. స్వేచ్ఛానుసారంగా తిరగాల్సిన వాడికి జ్ఞానం ఉండదు. ఇక ఆలోచనలు రావు, చెప్పేవాళ్ళు ఉండరు. అందుకే పూర్వకాలంలో కష్టమైన బాధ్యతలు భరించి భార్య భర్తలు కాపురం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఉన్నట్టుగా ఒక్క మాట అంటే ఇష్టం వచ్చినట్లుగా కోర్టులు, విడాకులు, గొడవలు, చంపుకోవడాలు అవి లేవు. పూర్వకాలంలో ఎక్కడో చాలా అరుదు. ఏమో మరి, ఎందుకంటే సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ గొడవలు చిలికి గాలివాన అయ్యేది కాదు. చిలికి గాలివాన అయ్యేది కాదు. ఈ మాట చెప్తా ఉంటే, మేము 2006 ఆ టైంలో మేము ఆ చివర జూసెట్ సూరమ్మ గారి ఇంట్లో ఉన్నాం. మేము ఒకే రూమ్లో ఉంటే మా వెనకాల ఇంకొక రూమ్లో ఒక పెళ్ళైన దంపతులు ఉన్నారు. లవర్స్ పెళ్లి చేసుకున్నారంట, మాకు తెలీదు. వెనకాల ఉన్నారు. ఉంటే మాతో బాగా పరిచయం, వాళ్ళకి పిల్లలు లేరు, అప్పుడే పెళ్ళయింది. బాగా పరిచయం, బాగా మాట్లాడుకున్నారు. మేము ఇక్కడ మందిరం కట్టి వచ్చేసిన తర్వాత వాళ్ళు అక్కడే ఉన్నారు. మాతో పాటు మా రూమ్లో పక్కన ఉండి 1 సంవత్సరం పాటు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి గొడవలు లేవు. ఉన్నాయేమోలే కానీ బయటకు వచ్చేవాళ్ళు కాదు. పక్కన మేము ఉన్నాం కాబట్టి, పక్కన మాకు 2 పిల్లలు, మేము ఎలా ఉంటున్నామో దాన్ని బట్టి వాళ్ళు బయటికి ఎక్కడ పొక్కల, వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ గొడవలు కానీ బయటికి పొక్కల. కానీ మేము బయటకు వచ్చిన 1 నెల రోజులకి జరిగిన విషయం ఏంటి చెప్పనా? జరిగిన విషయం, ఆవిడ కిరోసిన్ స్టవ్ ఉండేది వాళ్ళకి. ఆ కిరోసిన్ స్టవ్ని తీసేసి ఆ కిరోసిన్ పోసుకొని నిప్పట్టించుకుంది ఆవిడ. భార్యాభర్తల గొడవలతో నిప్పంటించుకొని కొంచెం ప్రమాదకరమైన పరిస్థితి అయింది. తర్వాత బ్రతికిన ఒక
5-6 నెలల తర్వాత మాకు కనపడ్డారు వాళ్ళు. కనపడి ఆ అబ్బాయి అన్నాడు, ఆంటీ బాగున్నారా? బాగున్నాం. ఏది ఫలానా అమ్మాయి భార్య దేవి ఏది అన్నా. అంటే మొన్ననే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారా ఆంటీ, మేడం గారు అనేవాడు ఎక్కువ శాతం. అంటే ఏమైందయ్యా అన్న. మీరు పక్కన లేరుగా, చెప్పేవాళ్ళు లేరు, ఏమన్నా అనుకుంటారు అనే ధ్యాస మాకు లేదు. కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకున్నాం. ఆవేశానికి గురయింది, కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాం. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అర్థమైంది ఏంటి? ఇంట్లో పెద్దవాళ్ళు డస్ట్బిన్లా, సమాజం అంతా అట్లాగే ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనుషుల హృదయాలను గ్రహించి, మనుషుల ఉద్దేశాలను గ్రహించి, స్వేచ్ఛగా ఉండడం, ఇష్టానుసారంగా ఉంటాడని గ్రహించి, ఐక్యత కలిగి ఉండండి అని దేవుడు సెలవిస్తూ, ఐక్యత వలన కలిగే గొప్ప ప్రయోజనం, జీవితాలలో బ్రతకడానికి మానవునిగా కావలసినవన్నీ అక్కడ ఉంటాయి. ఎక్కడ? ఐక్యత కలిగిన చోట ఆశీర్వాదం ఉంటుంది. ఆ తర్వాత శాశ్వత జీవనం. కొంతమంది ఆశీర్వాదాన్నే పై వాక్యాలు అన్నీ చూసుకొని ఆశీర్వాదం ఉంటుంది అని కోరుకుంటున్నారు, కానీ శాశ్వత జీవం అనేది ఒకటి ఉంది అనేది మర్చిపోయి వాళ్ళు వారి జీవితాలను కాలయాపన చేస్తున్నారు. మనిషికి ఇది గనక, ఈ ఆలోచన గనక ఉంటే, శాశ్వత జీవం అనేది ఒకటి ఉంది, ఇది ఇందుకోసం వస్తుంది, ఐక్యత కలిగి ఉంటే వస్తుంది అనేది ప్రజలు మర్చిపోయారు, సమాజం మర్చిపోయింది. ప్రతి ఒక్కళ్ళు, స్త్రీలు పురుషులు ఈ విధమైన వాక్యాన్ని అందరూ పెడ చెవిని పెడుతున్నారు. ఎందుకు? ఐక్యత కలిగి ఉంటేనే రేపొద్దున శాశ్వత జీవములోనికి వెళతాము అనేది, ఆ నిత్యము బ్రతికే జీవితంలోనికి వెళతాము అనేది మొదటగా క్రైస్తవ్యం మర్చిపోయింది. క్రైస్తవ్యం మర్చిపోబట్టే కుటుంబాలలో గొడవలు, అవునా? కుటుంబాలలో గొడవలు, క్రైస్తవులైనా సరే కుటుంబాలలో గొడవలు. ఈయన చర్చికి ఈయన వెళ్తాడు, ఆమె చర్చికి ఆమె వెళ్తుంది. ఏమండి? మందిరాల్లో ఉంటారు, సహోదరులు అనుకుంటారు, కానీ ఎక్కడుంటారు? ఈమె కూర్చున్న రాయి మీద ఆమె కూర్చోదు, ఆమె కూర్చున్న రాయి మీద ఈమె కూర్చోదు. క్రైస్తవ్యం మర్చిపోయింది ఏంటయ్యా అంటే ఇదే. శాశ్వత జీవం ఒకటి ఉంది, దానికోసమే మనం దేవుని నమ్ముకున్నాం, దేవుని అంగీకరించాం, దేవుని రక్షణను అంగీకరించాం, ఆయన రక్షణను కొనసాగిస్తున్నాము. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, శాశ్వత జీవం ఇస్తున్నాడు అని చెప్పి అది మర్చిపోయి ఈ తాత్కాలికమైన దానికోసం, ఈ లోకంలో చిన్న చిన్న వాటి కోసం ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాం. కానీ ఈ ఉదయకాల సమయంలో గ్రహించవలసింది ఏంటయ్యా అంటే, శాశ్వత జీవం అనేది ఒకటి ఉంది. ఆ శాశ్వత జీవం కోసం అయినా మనం తప్పకుండా ఐక్యత కలిగి ఉండడం నేర్చుకోవాలి. అసలు ఎందుకు వస్తాయి గొడవలు? ఏమండి? ఐక్యత ఎందుకు పోతుంది? ఐక్యత ఎందుకు పోతుందో ఒకసారి ఆదికాండము 37వ అధ్యాయాన్ని ఒకసారి తెరిచి మన ముందు ఉంచుకుందాం. అక్కడ చాలా వృత్తాంతం ఉంది మన యోసేపు గారి గురించి. ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము అక్కడ మన యోసేపు గారి గురించి వ్రాయబడి ఉంది. యాకోబుకు, మీకు తెలుసు యోసేపు ఎవరో. యాకోబుకు 12 మంది కుమారులు, వారిలో యోసేపు ఒకడు. యోసేపు ఒకడు ఎందుకో తన అన్నలు తన మీద బాగా పగ
పగబెట్టుకొని బాగా ఏమై ఉంటుంది అది? 2వ వచనాన్ని చదవండి. 37వ అధ్యాయము 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండిన వాడు. ఏమండి, ఎందుకు యోసేపు మీద పగబట్టారు అని మనం చెప్పుకుంటే, యోసేపు మీద పగ, అన్నదమ్ములు ఉన్నారు 12 మంది. ఏమండి, 12 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఆ అన్నదమ్ములు 12 మంది అన్నదమ్ములు ఎలా ఉన్నారు? అందరూ ఏమండి అన్ని ఏళ్ళు సమానంగా ఉన్నాయా? చెప్తారు కదా, సమానంగా లేవు. కానీ ఏ ఒక్కటి బాధపడినా దేహం అంతా బాధపడుతుంది. అవునా? వేళ్ళు సమానంగా లేవు. ఈ వేలును కొంచెం కోసేయండి, లేకపోతే సరే చిటికిన వేలు చాలా చిన్నగా ఉంది కదా, ఈ చిటికిన వేలును కోసేస్తే కొద్దిగా ఏం బాధపడుతుంది? చెయ్యి అంతా బాధపడిద్దా, ఒకటే బాధపడుతుందా? 12 మంది ఉన్నారు యాకోబుకి. ఆ 12 మందిలో యోసేపు మీద ఎందుకు పగబట్టారు అంటే, యోసేపు అంట అన్నల చెడుతనము తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడట. వాడు చేసేది తప్పు. చెప్పినప్పుడు ఏం చేయాలి? అన్న తమ్ముడు చెప్పాడు, అరే అన్నలారా ఇది తప్పురా, మీరు మానేయండి. పొరపాట్లు చేసేటప్పుడు చెప్తే కొంతమంది వినరు. నువ్వు చెప్పేది ఏంటిలే, అందరికంటే చిన్నోడివి. ఏమండి, మంచి చెప్తే పెద్దవాడైనా వినాలి, చిన్నవాడైనా వినాలి. అది మానేస్తారు జనం. మానేసి ఏం చేస్తారు? ఈయన చెప్తే వినలేదు కాబట్టి తీసుకొచ్చి తండ్రి ఉన్నాడుగా, తండ్రికి చెప్పాడు. తండ్రికి చెప్పిన తర్వాత ఈయన పగబెట్టుకున్నారు. తండ్రికి చెప్పాడుగా, మా చెడుతనం అంతా తీసుకెళ్ళి తండ్రికి చెప్తున్నాడు కాబట్టి వీడిని ఎట్లయినా చంపాలి, కొట్టాలి. అదేగా జీవితంలో జరిగేది. యోసేపును కూడా అలాగే అనుకున్నారు. మా చెడుతనం అంతా మేము ఎక్కడో చేస్తూ ఉంటే, ఎక్కడో జరుగుతూ ఉంటే నువ్వు వచ్చి నాన్నకు చెప్తావా అని పగబెట్టుకున్నారు. జనాల్లో ఇది కూడా ఇంతే కదా, మనం కూడా ఇంతే కదా. ఇప్పుడు సమాజం అంతే జరుగుతుంది కదా. వారు చెడు చేస్తారు, చెప్తే వినరు. ఎవరైనా కాస్త పెద్దవాళ్ళు మందలిస్తే ఏం చేస్తారు? కోపం పెట్టుకుంటారు. కోపం పెట్టుకొని కొంతమంది ఆ మధ్యకాలం ఎక్కడో ఆశీర్వాదం చెప్తున్నారు, 7th క్లాస్ చదివే పిల్లని తల్లి మందలిచ్చిద్దని సూసైడ్ చేసుకుందట. ఎంత దారుణమైన సంగతి అండి ఇది. 7th క్లాస్ చదివే పిల్ల తల్లి మందలిస్తే సూసైడ్ చేసుకుంటారా? ఇదా? 7th క్లాసులోనే చెప్పిన మాట వినకపోతే రేపొద్దున జీవిత భవిష్యత్తు ఏం గాను? ఎక్కడుంది ఐక్యత? ఎక్కడుంది తగ్గించుకునే మనస్సు? ఎవరికి వాళ్ళే హీరో. అటంటప్పుడు ఐక్యత వస్తుందా? సమాధానం ఉంటుందా ఇళ్లలో? యోసేపు గురించి కూడా అలాగే జరుగుతుంది. యోసేపు గురించి జరుగుతూ ఉంటే ఇలాగున అక్కడ చాలాసార్లు పలుమార్లు ఉంది, పగబట్టిరి. ఆ వచనాల్లో 11 వచనాల వరకు మీరు చూస్తే 37వ అధ్యాయంలో 11 వచనాల వరకు 3-4 సార్లు వ్రాయబడి ఉంది. ఏమని? పగబట్టిరి, యోసేపు మీద పగబట్టిరి, సహోదరులు పగబట్టిరి, అసూయపడిరి. ఎందుకు అసూయపడ్డారు? ఏమండి, మాటినే పిల్లలంటే తల్లిదండ్రులకు ఇష్టం, మాటినని వారంటే కొంచెం కష్టం.
అవునా కాదా? దానిని బట్టి ఈ యోసేపు దైవ భయం కలిగి ఉన్నాడు, దైవ జ్ఞానము కలిగి ఉన్నాడు, చెడుతనమును విసర్జించేవాడు. కాబట్టి తండ్రికి ఇష్టంగా ఉండుట ద్వారా ఆయన ఏం చేశాడు చెప్పనా? తండ్రి విచిత్రమైన అంగీని ఒకటి కుట్టించేసరికి ఇంకా వీళ్ళలో అసూయ పెరిగిపోయింది. ఏమోలే, యోసేపు బెన్యామీను తల్లి రాహేలు ముందుగా చనిపోయింది. భార్య చచ్చిపోయింది కాబట్టి, ఇష్టపడి చేసుకున్న భార్య చచ్చిపోయింది కాబట్టి పిల్లల్ని దానిలో ఇంకా అన్నల చెడుతనం అంతా చెప్తున్నాడు. మంచివాడు కాబట్టి యాకోబు బాగా ప్రేమించడం మొదలుపెట్టాడు. దాంతో అన్నలకేమొచ్చింది? కోపం. ఎవరైతే ఏముందిలే, తల్లి త్వరగా చచ్చిపోయింది, మా తండ్రి ఒక్కడే, మేమందరము కలిసి ఉండేవారము 12 మంది అనే జ్ఞానము వారికి లేకపోవడం చేత ఏం జరిగింది? అసూయ పడడం, గొడవలు పడడం మొదలుపెట్టారు. తండ్రి అది చూడలేక ఈ గొడవ, ఏమండి ఇంట్లో గొడవలు ఉంటే బాగుంటాయా? అన్నదమ్ములు కొట్టుకుంటే బాగుంటుందా? నా చిన్నతనంలో 1, 2 చదివేటప్పుడు ఒక పాఠం వచ్చింది, 2, 3 మరి. అయితే ఆ చదివేటప్పుడు ఆ పాఠం పుస్తకంలో ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటారట. 4 కొడుకులు ఎప్పుడు ఇంట్లో చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూ ఉన్నారంట. గొడవలు పెట్టుకుంటూ ఉంటే తండ్రికి బాధ అనిపించి, గొడవ కష్టం అనిపించి, ఇదేంటి ఇంట్లో పిల్లలు సఖ్యతగా లేరు, పిల్లలు ఇలా గొడవలు పెట్టుకుంటున్నారని ఆయనకి తండ్రికి బాధ అనిపించి ఆయన ఏం చేశాడు అనుకుంటున్నారు? ఒక రోజున చాలా తెలివిగా వీళ్ళకి ఎట్లయినా బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఎలా చెప్పాలి అని ఆలోచించి 4 వెళ్ళి, అరే మీరు బయటికి వెళ్ళి అరణ్యంలోకో ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళి ఒక 4 కట్టెలు కొట్టుకురండ్రా అన్నాడట. కట్టెలు అంటే ఒక మాదిరిగా ఒక 4 కట్టెలు కొట్టుకురండ్రా అని అన్నాడట. సరే, వీళ్ళు ఏం చేశారు? 4 వెళ్ళి 4 కట్టెలు కొట్టుకొని వచ్చారు. వచ్చి తండ్రి ముందు పెట్టారు. తండ్రి ముందు పెడితే, మీరు 4 కట్టెలు కాకుండా ఇంకొక 4 కట్టెలను తీసుకొని రండిరా నా కోసం అన్నాడట. ఆ కట్టెలన్నీ కొట్టుకొచ్చి తండ్రి ముందు పెట్టారు. తండ్రి ముందు పెడితే ఆ 8 కట్టెల్ని అక్కడ పెట్టి తండ్రి ఒక్కొక్కడిని దగ్గరకు పిలిచి ఒక్కొక్క కట్టె తీసి ఇచ్చి, అరే విరవండ్రా అన్నాడు. ఏం జరుగుతుంది? ఒక్కొక్క కట్టె తీసి ఒక్కొక్కరికి ఇస్తే బలాఢ్యులు కదా, వయసులో ఉన్నారుగా, ఏం చేశారు? ఒక్కొక్కళ్ళు ఇరిచేయడం మొదలుపెట్టారు. ఒకడిని పిలిచాడు, మొదటివాడు విడిచేశాడు, అది పక్కన పెట్టుకున్న. రెండో వాడిని పిలిచాడు, ఇరిచేశాడు. ఇంకోటి ఇస్తే ఇంకోటి ఇరిచేశాడు. 4 విరిచేశారు. ఇంకొక 4 ఉన్నాయని చెప్పాను కదా, ఆ 4 గట్టిగా ఒక తాడు పెట్టి విడకుండగా విడదీయరాని బంధంలాగా చుట్టి ఆ 4 ఒక్కొక్కడిని పిలిచి ఆ కట్టను ఒక్కొక్కడికి ఇచ్చాడట. ఒక్కొక్కడికి ఇస్తే, ఇప్పుడు విరవండి అన్నాడు. అంటే ఒక్కొక్కడు వచ్చాడు, శతవిధాల ప్రయత్నం చేసిన తర్వాత విరవబడలా. ఏమండి, ఒక్కొక్కటి విరవటం తేలిక, 4 విరవటం తేలిక? ఒక్కొక్కటి విరవటం తేలిక. 4 కట్టిన తర్వాత విరిచాడు అనుకోండి, వాడు ఇంకా బలవంతుడై ఉండాలి. కానీ వాళ్ళకి విరగల. 4 పిలిచాడు. మొదటివాడు ప్రయత్నం చేశాడు, రెండోవాడు ప్రయత్నం చేశాడు, మూడోవాడు ప్రయత్నం చేశాడు, 4వ వాడు ప్రయత్నం చేశాడు. అందరూ ప్రయత్నం చేశారు, కానీ
ఆ కట్ట కట్టిన 4 కట్టెలు ఎవ్వరూ విరవలేకపోయారు. అప్పుడు తండ్రి అన్నాడంట, అరే చూశారుగా, ఏమర్థమైంది దీంట్లో నీతి, ఏమర్థమైంది అని అంటే, అవును నాన్న, మేము నలుగురం కలిసిమెలిసి ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒక్కొక్కరిగా ఉన్నారనుకోండి, మేము ఒక్కొక్కరు ఉన్నామనుకోండి, ఎవరైనా దాడి చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం. అడవుల్లో కూడా చూడండి, అప్పుడప్పుడు నేను ఆ వీడియో ఏదైనా చూస్తే అప్పుడప్పుడు ఆ వీడియోలో అడవుల్లో కూడా చాలా జంతువులు ఉంటాయి. అడవికి రాజు, సింహం, పులులు అవి ఉంటాయి కదా, చాలా జంతువులు, వేరే చిన్న జీవులు లేకపోతే అడవి దున్నలు అవి ఉంటాయి కదా. అవి అడవి దున్నలు చాలా ఉంటే సింహం కానీ పులి కానీ వీటి మీద దాడి చెయ్యవు. ఒకవేళ చేసినా ఇవన్నీ కలిసి దాన్ని తరుముతాయి. అదే పులి, సింహం చిన్నదైనా, పెద్ద పెద్ద జిరాఫీలు, దున్నపోతులైనా ఒకటే గనక కనపడితే దాన్ని ఎలాగైనా పడేసి చీల్చేస్తాం. దీనిలో అర్థము మనందరికీ తెలుసు. అందుకే దేవుడు అన్నాడు, ఐక్యత కలిగి నివసించండి, అది ఎంత మనోహరము, ఎంత మేలు, ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండాలని కోరుకున్నాడు. పగబట్టిన తర్వాత యోసేపు తండ్రి తెలుసుకున్నాడు, వీళ్ళందరికీ గొడవలు వచ్చినాయి, ఇంట్లో సమాధానం లేకుండా పోయింది, కాబట్టి వీళ్ళని ఎలాగైనా వేరు చేయాలనుకొని మందను మేపడానికి ఆ 10 మందిని పంపించేశాడు. 10 మందిని పంపిస్తే 11వ వాడు యోసేపు అయితే, యోసేపుని తన తమ్ముడైన బెన్యామీన్ని ఇంటి దగ్గరే ఉంచుకుంటే, ఎంతైనా తండ్రి కదా, మరి అన్నల దగ్గరికి వెళ్ళాలి అని తండ్రి కొడుకుతో చెప్పినప్పుడు, అరే నీ మీద పగబట్టుకొని నాకు కూడా సమాచారం చెప్పట్లేదురా, వెళ్ళండి ఒకసారి, వెళ్ళు నాన్న అని అంటే, యోసేపు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? అప్పటికే అసూయపడ్డారు, పగబట్టారు అని చెప్పుకుంటున్నారు. ఏం చేయాలి అప్పుడు? వెళ్ళకూడదు. ఏంటి మాట్లాడట్లేదు? మీరు ఎప్పుడు చదవలేదా యోసేపు గురించి? ఏం చేశాడు యోసేపు? అన్నల దగ్గరికి వెళ్ళాడు. ఏం తెలుసుకోవడానికి? క్షేమ సమాచారము తెలుసుకురా నాయనా, క్షేమ సమాచారం తెలుసుకురమ్మని అనగానే ఈయన చెప్పాలి, నానా వీళ్ళందరూ అన్నలందరూ పెద్దోళ్ళు నాకంటే, నేను చిన్నోడిని, వీళ్ళు నన్ను చంపేస్తారు అని చెప్పి వెళ్ళాలి. లేకపోతే ఈయన దగ్గర ఇంకొక అహం ఉండాలి, ఇంకొక అధికారం లాగా ఉండాలి. ఏమని? తండ్రి నన్ను బాగా చూస్తున్నాడు, నన్ను బాగా ప్రేమిస్తున్నాడు, కాబట్టి అన్నలతో నాకేం పని అని అన్నట్టుగా ఉండాలి. కానీ యోసేపు అలాంటి వాడు కాదు. యోసేపు గొడవలకు మూలం కాదు. యోసేపు సమాధానాన్నే కోరుకున్నాడు. యోసేపు ఐక్యతను కోరుకున్నాడు. యోసేపు ఎంతగా ఐక్యత కోరుకున్నాడో చెప్పనా? అదే 37వ అధ్యాయంలో 18వ వచనాన్ని చూడండి, చదవండి, అందరూ కలిసి చదవండి. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన. ఈయన ఏం చేయడానికి వెళ్ళాలనుకున్నారు? క్షేమ సమాచారం తెలుసుకురావడానికి వెళ్తే, అన్నలు చూడడానికి దూరం నుంచే చూసే, అప్పటికే మీరు ఈ చరిత్ర అంతా చదివితే దూరం అదంతా ఒక చోట ఉన్నాడు అనుకుంటే, వీళ్ళు ఇంకొక చోట ఉన్నారు. వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎరా వచ్చావా, ఎండలో నడుచుకుంటా వచ్చావా మా కోసం అని ఆదరించాల్సిందల్లా పోయి దూరము నుండి చూసి
చంపడానికి ఆలోచన చేస్తున్నారు. చంపడానికి ఆలోచన చేస్తున్నారు. అయినా యోసేపు పట్టించుకోలేదు. దగ్గరికి వెళ్ళాడు. యోసేపు మీద ఇంకా ఎందుకు పగబట్టారో చెప్పనా? యోసేపు మీద పగ అంతగా పట్టడానికి యోసేపును దేవుడు హెచ్చిస్తానన్నాడు. యోసేపును దేవుడు దీవిస్తానన్నాడు. ఎందుకంటే దేవుడు యోసేపు మనస్సును గ్రహించిన వాడు కాబట్టి, యోసేపు మనస్సు తెలుసుకున్నవాడు కాబట్టి, యోసేపు ఎలాంటి వాడో ఆయనకు తెలుసుకున్నాడు కాబట్టి యోసేపును దీవించాలనుకున్నాడు. ఏమండి, ఎవని నీతికి తగినట్టుగానే వారి నివాస స్థలము వర్ధిల్లింప చేస్తానన్న దేవుడు కదా మన దేవుడు. అందుకే యోసేపును దీవించాలనుకున్నాడు. యోసేపును ఆశీర్వదించాలనుకున్నాడు. యోసేపును ఒక హెచ్చైన స్థలంలో నిలబెట్టుకోవాలనుకున్నాడు. కానీ అది చూసిన అన్నలు, ఆయనకి కల కలిగింది. ఆ కల అన్నలకు చెప్పాడు. ఎవరికి చెప్పుకుంటాడు? తల్లి లేదు చెప్పుకోవడానికి. అన్నలకు చెప్పుకున్నాడు. అన్నలు ఏం చేయాలి? అవునరా, ఇదిగో ఇట్లాగా, సరేరా, నువ్వు ఆశీర్వదింపబడు, మీ వెనకాల నేను కూడా వస్తాలే. ఏమండి, తోటోళ్ళు బాగుపడితే మనకు కూడా మంచి జరిగింది కదా. ఏమండి, అందరూ చల్లగా ఉంటే ఏదో అంటారు చూడు, ఇంట్లో ఎవరైనా అంత పరిస్థితిలో హోదాలో ఉన్నప్పుడు ఇంట్లో అందరూ నా వాళ్ళు అనే భీతి ఉంటుంది, నా వాళ్ళు అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎంతైనా దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు అనే ఆలోచన ఈ అన్నలకు లేక, యారా నీకు ఇలాంటి కళ వస్తుందా? ఇలాంటి కళ నీకు వచ్చిద్దా? నువ్వు రాజు అవుతావా? మా మోపులన్నీ నీకు నమస్కారం చేసాయా అని చెప్పి మరింత పగబట్టి కొట్టుంటారు. కానీ యోసేపు ఇవన్నీ పట్టించుకోలే. దేవుడు ఆశీర్వదిస్తానన్నాడుగా. వీళ్ళ పగల వైపు, వీళ్ళ ద్వేషాల వైపు చూస్తూ ఉంటే దేవుడు నన్ను హెచ్చిస్తానన్న ఆశీర్వాదం నిలిచిపోయిద్దేమోనని, నన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కాబట్టి ఆశీర్వదిస్తాడు. వీళ్ళ పగ నాకెందుకు? అందుకు నేను వెళ్ళి క్షేమ సమాచారం తెలుసుకొనే వస్తా. తాత్కాలికమైన ఆశీర్వాదాన్ని ఆయన చూడలేదు, తాత్కాలికమైన క్షేమాన్ని చూడలేదు. అన్నల దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు చేసినంత పని చేసేసారు, చేయాల్సినంత చేసేసారు. ఏంటది? నీళ్లు లేని గోతిలో నెట్టేశారు. చంపాలనుకున్నాడు. అన్న పెద్ద అన్నయ్య ఉండి, ఎరా మనం అందరం ఒకే తండ్రికి పుట్టాం, వాడిని చంపిన మనందరం స్నానాలు చేయాలనుకున్నాడేమో. రూపేను చాలా మంచివాడు. అన్నలు సహోదరులంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన్ని చావనీకుండగా ఒక ఉపాయం చెప్తాడు. ఇదిగో ఇక్కడ గొయ్యి ఉంది చూడండి, నీళ్లు లేని బావి, దాంట్లో నెట్టేయండి. దాంట్లోంచి కూడా మరలా నెట్టేసి, ఏమండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. ఎంత దూరం నడిచుంటాడో కదా అరణ్యంలో నడిచి వెళ్ళిన తమ్ముణ్ణి అన్నయ్యలు ఎంత ప్రేమించాలి. ఈ రోజుల్లో కూడా అంతే కదా. చాలామంది కొంతమంది అన్నయ్యలు తమ్ముళ్ళు చాలా ఐక్యంగా ఉంటారు. చిన్నప్పుడు ఐక్యంగా ఉంటారు. చిన్నప్పుడు అక్క చెల్లెళ్ళైనా సరే చిన్నప్పుడు ఐక్యంగా ఉంటారు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత స్వార్థాలు పెరిగిపోయి ఎవరికి వారికే నేనే ఎక్కువ, నేనే పై స్థాయిలో ఉండాలి, నేనే బాగుండాలి, ఎవరికి వారికే పై స్థాయిలో ఉండాలనే ఎక్కువ కోరిక కలిగి ఉండి ఐక్యతను పూర్తిగా మట్టు పెట్టేసినట్టు అయిపోయింది. తోటివారు బాగుండాలి, నా సహోదరులు బాగుండాలి, వాళ్ళ భార్య పిల్లలు బాగుండాలి, నా భార్య పిల్లలు బాగుండాలి అనే ఐక్యత అన్నదమ్ముల్లో కానీ అక్క చెల్లెల్లో కానీ ఎవరిలోనూ ఇప్పుడు మచ్చుకు కూడా కానరావట్లేదు. ఎందుకు? స్వార్థం. అన్నయ్య పెరిగాడు అంటే, అన్నయ్య వర్ధిల్లాడు అంటే తమ్ముడికి కోపం.
ఎలాగైనా సరే స్వాధీనం చేసేసుకోవాలి. చంపేసి స్వాధీనం చేసుకుంటున్నారు జనం. ఏమండి, ప్రేమ ఉందా? ఐక్యత ఎంతగా లోపించింది, ఐక్యత ఎంతగా లోపించింది. ఎలాగైనా సరే చంపేయాలి, కనపడకుండా చేయాలి. తమ్ముడు పెరిగాడు అనుకోండి, తమ్ముడు వర్ధిల్లాడు అనుకోండి, తమ్ముడు వర్ధిల్లేసరికి అన్నయ్యకి కోపం వస్తుంది. అన్నయ్యకి కోపం వచ్చి ఎప్పుడైనా సరే ఈ తమ్ముడి పిల్లలు కనపడకుండా ఉండాలి. ఏమండి, ఇలాంటి దౌర్భాగ్యమైన సమాజంలో మనం ఉన్నాం. క్రైస్తవ్యంలో యోసేపు ద్వారా మనం తెలుసుకునేది ఏంటయ్యా అంటే, అన్నలు పగబట్టినప్పటికీ అన్నల సమాచారం తీసుకొని రావడానికి వెళ్ళి తను ఇంకా ఇంకా కీడులో పడిన యోసేపును జ్ఞాపకం చేసుకోండి. నాకెందుకులే ఈ సమాచారం, నేనెందుకు తేవాలి అని ఎదురు తిరగల తండ్రికి. అంటే వాక్యంలో మనం సమాధానమును కోరుకునే వారిగా ఉండాలి, ఐక్యతను కోరుకునే వారముగా ఉండాలి. యోసేపును బట్టి మనం తెలుసుకున్నది ఐక్యతను కోరుకునే వారుగా ఉండాలి. వాక్యంలో వ్రాయబడింది, సామెతల గ్రంథకర్త అంటాడు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు యెహోవాకు హేయుడు. అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు యెహోవాకు హేయుడు. ఏమండి, అన్నదమ్ములలోనే కాదు, అక్క చెల్లెల్లోనైనా వీళ్ళు జగడాలు పెట్టుకోపోయినా ఇతరులతో జగడాలు పెట్టేసి భలే ఆనందిస్తారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి, వాళ్ళ పప్పం గడుపుకోవడానికి భలే ఆనందిస్తారు. ఇది పూర్తిగా వ్యతిరేకం దేవునికి. దేవుని సన్నిధిలో ఉంటున్నామని చెప్పుకొని, దేవుని సేవిస్తున్నామని చెప్పుకొని, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనం, దేవుని ప్రజలైన బిడ్డలు అన్నదమ్ములలో జగడాలు పుట్టించేవారంటే యెహోవాకు హేయులు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనం. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును యెహోవాకు హేయులు. పైన ఉంది ఏడును ఆయనకు హేయములు అని ఉంటుంది చూడండి, కొన్ని వచనాల ముందు. నేను త్వరగా ముందుకెళ్ళిపోతాను. దేవునికి ఎవరు హేయులు? దేవునికి ఎవరు హేయులు? చదవండి. అదే సామెతల గ్రంథంలోని 6, 16, 17 వచనాలు ఉన్నాయనుకుంటా చూడండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును. వీళ్ళందరూ ఏంటట? యెహోవాకు హేయులు, యెహోవాకు అసహ్యమైన పని చేసేవారు. యోసేపు అన్నలు కూడా వాళ్ళే. యెహోవాకు అసహ్యమైన పని చేస్తున్నాం, యెహోవాకు హేయమైన పని చేస్తున్నాం అనే ఆలోచన యోసేపు అన్నలకు లేదు. తద్వారా యోసేపు అన్నలు అదే కనానులో ఉండి కరువులో ఉన్నారు. విన్నారా? యోసేపు ఐగుప్తు దేశానికి వీళ్ళు చంపాలని ఆలోచన చేశారే, చంపేశారు అనుకున్నారు. చంపేసి ఆ గోతిలో నెట్టేసిన తర్వాత, గోతిలో నెడితే కూడా ఏం ప్రయోజనం బాబు, వీళ్ళని తీసి ఆ వ్యాపారస్తులు ఇస్మాయేలీలు వస్తున్నారు, వాళ్ళకు అమ్మేస్తే కొన్ని డబ్బులు వస్తాయని తీసి వాళ్ళకు అమ్మేశారు.
సమాధానకరుడు కదా ఈయన, సమాధానం కలిగిన వాడు కదా. యోసేపు అట్లాంటి సమాధానం కలిగిన వాడు కనుక ఆ ఆశీర్వాదం ఆయన వెంటనే వస్తుంది. యోసేపు చెరసాల్లో ఉంటే చెరసాల ఆశీర్వదింపబడింది. ఎందుకు అనుకుంటున్నారు? చెరసాల మొత్తానికి అధికారి ఈయనే అయ్యాడు. యోసేపు చెరసాల్లో అడుగు పెట్టిన చెరసాల కూడా ఆశీర్వదింపబడింది. అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ తర్వాత రాజు కల వచ్చింది ఫరో రాజుకి. ఫరో రాజు కల వస్తే ఫరో రాజు కల వచ్చింది చెప్పడానికి యోసేపును తీసుకొని వెళ్ళారు. యోసేపును తీసుకొని వెళ్తే యోసేపు అడుగు పెట్టగానే ఆ కళ నెరవేరిపోయింది. పోతీఫర్ ఇంట్లోకి వెళ్తే పోతీఫర్ ఇల్లు ఆశీర్వదింపబడింది. రాజ సంరక్షణ సేనాధిపతి అయిన పోతీఫర్ ఇంట్లో అడుగు పెట్టాడు యోసేపు. పోతీఫర్ ఇల్లు కూడా ఆశీర్వదింపబడటం మొదలుపెట్టింది. పోతీఫర్కి అసలు ఏ ఆలోచన లేదు. ఇంట్లో ఏమున్నాయా ఏమి లేవా అవన్నీ చూసే పని లేదు. యోసేపు ఆ ఇంటికి పోతీఫర్ ఇంటికి కూడా అధికారి అయిపోయాడు. పోతీఫర్ ఇంట్లో పెత్తందారి అయిపోయాడు. అంతేనా? పోతీఫర్ ఇంట్లోంచి రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజు ఎంత మంచి వాగ్దానం చేస్తాడు తెలుసా? ఎంత మంచి మాట ఇస్తాడు తెలుసా? యోసేపు ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవ్వడు లేడు. కాబట్టి యోసేపు నువ్వు నా రెండవ రథం మీద కూర్చో, నా రెండవ రథం మీద కూర్చో. జనాలందరికీ ఏం కేకేస్తాడు తెలుసా? పేరుకు మాత్రమే నేను రాజుని. ఫరో కేక, పేరుకు మాత్రమే నేను రాజుని, కానీ పెత్తనం అంతా యోసేపుది. యోసేపు సెలవు లేకుండా ఒక మనిషి ఐగుప్తు దేశం అంతా యోసేపు సెలవు లేకుండా ఒక కాలు కానీ ఒక చెయ్యి కానీ అసలు ఎత్తే పని లేదట. ఏమండి, ఎంత విచిత్రంగా ఉందండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి, సమాధానాన్ని కోరుకునేవారు సాత్వికులు అంటే దేవునికి అంత ఇష్టమా? దేవునికి అంత ఇష్టమా? అంతగా దీవించబడతారా? అంత ఆశీర్వదించబడతారా? అంతే, బైబిల్ గ్రంథం అదే చెప్తుంది. అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీదుగా పోయబడిన అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. హెర్మోను మంచు చల్లదనం, హెర్మోను సియోను పర్వతం, దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదం అంతా అక్కడ ఉంటది అని సెలవిస్తుంది. హెర్మోను మంచు, సియోనుపురం, దావీదుపురం, అక్కడ ఉండే ఆశీర్వాదము, అక్కడ ఉండే శాశ్వత జీవం అంతా మీ దగ్గరే ఉంటది అని అర్థం. దేవుని సన్నిధిలో గడిచిన వారం ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉంటానని సెలవిచ్చాడు. మీరు ఏది కోరుకుంటే అది ఇస్తానని సెలవిచ్చాడు. అడుగుడే మీకు ఇయ్యబడును అని సెలవిచ్చాడు. కానీ అడగడానికి మనమే రాము, కోరుకోవడానికి మనమే రాము. ఆయన ఎందుకు ఇక్కడ కోరి ఈ స్థలంలో ఎందుకున్నాడు? ఎవరు ఏ పరిస్థితిలో వస్తారో, ఎవరు ఎటువంటి ఆకాంక్ష కలిగి వస్తారో, ఎటువంటి దీవెన కోరుకొని వస్తారో, ఏ ఆరోగ్యం కోరుకొని వస్తారో, ఏ అక్కర కోరుకొని వస్తారో, వాటన్నిటిని తీర్చడానికి ఇది నేను కోరిన స్థలము. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు దీవించబడ్డాడు. యోసేపు ఆయన దీవించబడడం కాదు, ఆయన అడుగు పెట్టిన ప్రతి స్థలము దీవించబడింది. ప్రతి స్థలము ఒక అధికారంలోనికి వెళ్ళబడ్డాడు. ఆయనకి అధికారం ఇవ్వబడింది.
ఏమండి, ఐక్యత కలిగి ఉంటే అధికారం కూడా వస్తుంది. సమాధానాన్ని కోరుకోవాలి, అంతేకాని ఎప్పుడు చీటికి మాటికి గొడవలు పడుకుంటా, చీటికి మాటికి నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఉంటే యోసేపు ఆశీర్వదింపబడేవాడు కాదు. యోసేపు ఆశీర్వాదము చాలా గొప్పది. యోసేపు ఆశీర్వాదాన్ని 48వ ఆదికాండము 48వ అధ్యాయము, ఆదికాండము 48వ అధ్యాయము, యోసేపు ఆశీర్వాదము చాలా గొప్పది. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పటికీ తండ్రి అక్కడికి వెళ్ళాడు, అన్నదమ్ములు అక్కడికి వెళ్ళారు. ఎందుకు? కానానులో కరువు వచ్చింది, యోసేపు దగ్గర సమృద్ధి అయిన ఆహారం ఉంది. ఏమండి, ఐక్యత కలిగి ఉన్న చోట ఆశీర్వాదం తప్పకుండా ఉండదు. వీళ్ళకి ఐక్యత లేదు, అదంతా చదవండి. అక్కడక్కడ ఆయన అప్పుడు ఒకసారి ఐగుప్తుకి భోజనాని కోసం వీళ్ళు వెళ్ళినప్పుడు అన్నదమ్ములు ఆయన చెప్పి పంపుతాడు, భోజనం ఇచ్చిన తర్వాత కూడా మీరు దారిలో కలహపడకండి అన్నయ్యలారా అని చెప్తాడు. మీరు కలహపడబాకండి, మీకు ఎందుకంటే అలవాటు, నేను మంచి చేస్తేనే మీకు నా మీద కలహపడ్డారు, మీరు గొడవ పడ్డారు, కాబట్టి మీరు గొడవలు పడుకోకుండా వెళ్ళండి, ఇంటికి వెళ్ళి తండ్రిని కూడా ఐగుప్తుకు తీసుకురండి, నా దగ్గర సమృద్ధి అయిన ఆహారం ఉంది, నేను మీకులాగా గొడవలు పెట్టుకోలేదు, మీకులాగా అసూయ పడలేదు, మీకులాగా కుళ్ళు పెట్టుకోలేదు. ఏమండి, అసూయ కూడా ఎముకలకు కుళ్ళే. పడబాకండి, ఎవరి మీద ఒకళ్ళకి అసూయ పడబాకండి. ఎదుటివాడు వర్ధిల్లుతున్నాడా, బాగా వర్ధిల్లండి అని చెప్పండి, ఆశీర్వదించండి, ఆ ఆశీర్వాదమే మీకును వస్తుంది. ఆ ఆశీర్వాదమే మీకు వస్తుంది. బాగా ఆనందంగా ఇతరులు ఉన్నారా, ఆనందించండి అని చెప్పండి, ఆ ఆనందం మీకు కూడా వస్తుంది. అంతేగాని సామెతల గ్రంథకర్త చెప్పాడు ఏమని, లోతుగా గోతిని తీసుకుంటే ఆ గోతి తిరిగి మనమే నెట్టపడతా ఉంది దాంట్లో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం యోసేపును ఆశీర్వదించిన విధానం 48వ ఆదికాండము 48వ అధ్యాయంలో 20 నుంచి ఆయన కుమారులను దీవించాడు, ఆయనను దీవించాడు. ఆ తర్వాత అది చూడండి, ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాక. చాలు, ఇది ఎవరి దీవెన అంటే యోసేపు ఐగుప్తులో కన్నాడు ఒక ఇద్దరిని, మనష్షే ఎఫ్రాయిముల్ని. ఆ మనష్షే ఎఫ్రాయిములు యాకోబు కుమారుల వలె దీవించాడు, మనవళ్ళని దీవించాడు. బిడ్డలారా, ఆలోచన చేయండి, ఆశీర్వాదం ఎలా వచ్చిందో, యోసేపునికి ఆశీర్వాదం ఎలా వచ్చిందో చూడండి. అంతేకాదు, ఇంకా ఆయన ఏం చేశాడు అంటే చూడండి, 22వ వచనాన్ని, నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని, అది నా కత్తితోను నా వింటితోను అమోరీయుల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పెను. ఎలా ఆశీర్వదించాడు తండ్రి? కొడుకులను ఆశీర్వదించాడు, ఈయన కూడా ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రత్యేకమైన ఆశీర్వాదం, పితరుల ఆశీర్వాదం కాదు ఇది. అబ్రహాము ఇస్సాకు ఆశీర్వాదం కాదు, యాకోబు యోసేపుకి ఇచ్చిన ఆశీర్వాదం ప్రత్యేకమైన ఆశీర్వాదం. అదంట పితరులు ఇచ్చిన ఆస్తి కొడుకులకి అందరికీ పంచాడు, కానీ ఈయన అంటున్నాడు, అయ్యా నేను చనిపోబోతున్నాను, ఇక లోకులందరూ వెళ్ళే మార్గానికి నేను కూడా వెళ్ళిపోతున్నాను, అయితే నేను నీ సహోదరులందరికంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది ఎక్కడి నుంచి తెచ్చా?
అది ఎక్కడి నుంచి తెచ్చాను? ఎక్కడి నుంచి తెచ్చాను అంటే అది నా కత్తితోను, నా స్వయం బలంతో, నా కష్టార్జితము ఒక భాగము నీకు ఇచ్చితిని. అది నా కత్తితోను, నా వింటితోను అమోరీయుల చేతిలో నుండి తీసుకున్నా. అది నాది. పితరులు అనుకోండి, తాత ముత్తాతలు అనుకోండి, అందరికీ సమానంగా ఇవ్వాలి. గొడవలు పెట్టుకుంటారు లేకపోతే. ఇంకా రూబేను జ్యేష్ఠుడు కాబట్టి జ్యేష్ఠ భాగం ఇవ్వాలి వాక్యానుసారం. కానీ ఇక్కడ యోసేపుతో అంటున్నాడు, నీకు ఒక భాగం ఎక్కువ ఇస్తున్నానయ్యా. ఎందుకు? అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను నా కత్తితో, నా వింటితో దానిని సంపాదించా. అది నా కష్టార్జితం, ప్రేమతో నీకు ఇస్తున్నా, నువ్వు తీసుకో. ఏంటి? ప్రభు అయిన యేసు కూడా అంతే. ప్రభు అయిన దేవుడు కూడా ఇంతే, ప్రేమతో మనకిస్తాడు. ఏది? ఐక్యత కలిగి ఉన్న చోట ఆశీర్వాదం ఇస్తాడు. ఐక్యత లేని చోట ఆశీర్వాదం రాదు కదా. ఎంత ప్రమాదకరమైందో అదే ఆదికాండము 4వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి. ఐక్యత లేని చోట అందుకు కయ్యూను, నా దోష శిక్ష చదువు, నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టిదివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరివై యుందును. ఇక్కడ జరిగిన వృత్తాంతం మనందరికీ తెలిసిన వృత్తాంతం ఇది. మన ఆదికాండం మొదట్లోనే మొదటి సంతానమైన కయ్యూను గురించి వ్రాయబడి ఉంది. తెలుసు మన కయ్యూను ఏం చేశాడో. అయితే తను చేసిన పనిని బట్టి తను ఎంతగానో తప్పును సరి చేసుకోవాల్సి ఉండే, తను ఆలోచించుకోవాల్సి ఉండే. నేను తప్పు చేశాను కదా, నేను చేసిన తప్పుకి ఆడేం చేస్తాడు? ఏమండి, కొంతమంది ఉంటారు, వాళ్ళు తప్పులు చేస్తారు, ఎదటోళ్ళ మీద వృత్తి పడేస్తారు. ఏ మాత్రం నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను అనే ఆలోచన ఏ మాత్రం వాళ్ళకు ఉండదు. ఏమండి, అతిక్రమలో దాచుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ కయ్యూను చేసిన తన మనసు బాగోలేదు, దేవునికి అర్పించిన అర్పణ మంచి మనసుతో ఇవ్వలేదు, శ్రేష్టమైనది ఇవ్వలేదు. దానిని బట్టి నేను చేయలేదు కదా, నాది తప్పు కదా ప్రభువా, ఈసారి కాకపోతే ఈసారి మా తమ్ముని కంటే ఎక్కువ ఇస్తా, మా తమ్ముని కంటే శ్రేష్టమైనది ఇస్తా అని చెప్పి ఏం చేయాలి? తీర్మానం చేసుకోవాలి. అట్లాంటి తీర్మానం చేసుకోవాలి. లేకపోతే ఇంకొకసారి జాగ్రత్త పడాలి, ఇంకొకసారి ఆలోచన కలిగి ఉండాలి, ముందుకు సాగాలి. ఏమండి, ఈసారి ఎప్పుడు బలి అర్పించాల్సి వస్తే అప్పుడు నా తమ్ముని కంటే నేను శ్రేష్టమైన బలి అర్పించాలి అని ఆలోచన ఉండాలి. ఈయనకేమైనా ఉందా? ఈ కయ్యూనికి ఏమైనా ఉందా? మొదటగా పుట్టాడు, మొదటి సంతానం భూమి మీద. తల్లిదండ్రులకు పుట్టిన మొదటి సంతానం కయ్యూను. ఏమన్నా ఆలోచన ఉందా? ఈయనకేం కోపం వచ్చింది చెప్పనా? నాకంటే నువ్వు శ్రేష్టమైన బలి అర్పిస్తావరా అనుకొని ఉంటాడు. నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? అయినా నీ బలి దేవుడు అంగీకరించడం ఏంటి? అది ఎవరిష్టం? కలుగ చేసిన ఆయన ఇష్టం, అంగీకరించిన ఆయన ఇష్టం. ఈయనేం చేస్తాడు? హేబేలు ఏం చేస్తాడండి? దేవుడు చూశాడు, పొలంలో పిలిచాడు. అన్న పిలిచి మంచిగా మాట్లాడినట్టున్నాడు. మాట మధ్యలో గొడవ వచ్చినట్టుంది, మాట్లాడనే ఉంది, మాట మధ్యలో గొడవ వచ్చినట్టుంది. ఆ గొడవ రాగానే మాటలు రాగానే గొడవతో కట్టబట్టి వేసేయగానే చచ్చిపోయాడు. ఏమని పిలుచుంటాడు? పొలానికి ఏమని పిలుచుంటాడండి?
మాటలాడుటకు పిలిచాను. 8వ వచనం చూడండి, 4:8 అందరూ కలిసి చదవండి. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపాడు. హేబేలు మీద పడి చంపాను. పొలంలో పిలిచి ఉంటాడు, పిలిచి మాటలాడి, ఎరా ఈసారి ఏం చేసావో చెప్పరా, ఈసారి ఏం చేసావు చెప్పు, నువ్వు ఏం అర్పించావు చెప్పు. ఒకవేళ దేవునికి ఇదే ఇష్టమైందైతే, ఈ బలే ఇష్టమైందైతే నా పొలంలో పంట ఈయన కూడా తినాలి కదా, భూమిని సేద్యపరిచేవాడు కదా కయ్యూను. నా పొలంలో పంట నీకు ఇస్తాను, దేవునికి బలి వెల ఇచ్చి కొనుక్కుంటాను, ఇవ్వు అని అనుంటాడు. అనాల్సింది అంటే బాగుండేది కదా, బాగుండేదా పొలంలో మాట్లాడేటప్పుడు? కానీ అలాంటిదేం జరగల. ఈ రోజుల్లో కూడా అంతేగా. మనం చేయలేనిది ఏదన్నా ఎదుటి వారు చేశారు అంటే వాళ్ళ మీద అసూయ ఈ మధ్యకాలం అప్పుడప్పుడు నేను కూడా వింటా ఉంటా, వాళ్ళేనా చేసేది, వాళ్ళేనా ముందుండేది, మీరేలే జరిగించండి, చేయండి చేయండి, వెనకాల వచ్చిన ముందొచ్చిన చెవులు కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడి అని పనికి మాలిన సామెతలన్నీ వాడుతూ ఉంటారు. చేయడం చేత కాదు, ఎక్కడ తేడా ఉందో, ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని సరి చేసుకోవాలనే ఆలోచన అస్సలు ఉండదు. ఈ కయ్యూనులాగా నేను చేసినది తప్పు, దీన్ని సరి చేసుకుందామనే ఆలోచన అస్సలు ఉండదు. ఉండకుండా ఎదుటి వారు చేసిన దాన్ని బట్టి వ్యసన పడిపోతూ ఉంటాం, కోపపడిపోతూ ఉంటాం, ఆవేశపడిపోతూ ఉంటాం. ఆవేశంతో కయ్యూనును చంపేశాడు, హేబేలును చంపేశాడు కయ్యూను. హేబేలును చంపడం వలన ఆయన నిస్వార్థపరుడేమో, పిలిస్తే వెళ్ళాడుగా పొలానికి, అలాంటి కోపం ఏం పెట్టుకోలేదుగా. చంపేస్తాడు అనుకుంటే ఏమంటే చంపుదామంటే వెళ్తారా? ఎవరు వెళ్ళరు. ఈయన మాట్లాడదామని పిలిచి ఉంటాడు, వెళ్ళాడు. సమాధానాన్ని కోరుకున్నాడు హేబేలు, సమాధానాన్ని కోరుకున్నాడు, వెళ్ళాడు. కానీ ఆ నిస్వార్థమైన రక్తం భూమిలో నుండి దేవునికి మొరపెట్టింది, భూమిలో నుండి మొరపెట్టింది. తద్వారా జరిగిన విషయం, కయ్యూను దేశదిమ్మరైపోయాడు, దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు. దేవుని సన్నిధి నుంచి వెళ్ళే వారికి నిత్య జీవం ఉందా? ఏమండి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని చెప్పిన యేసు దగ్గర నుండి తిరిగి వెళ్ళిపోతే, లోకంలో కలిసిపోతే, లోకంలో కాలయాపన చేస్తూ ఉంటే, లోకంలో వారి పరిపాట్లలో మునిగిపోతూ ఉంటే నిత్య జీవం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని సన్నిధి నుండే వెళ్ళగొట్టబడ్డాడు. దేవుని సన్నిధిలోకి మరి అన్నాడు రాలేదు. ఆ పైన తనకు ఒక నొసట కుష్టు పుట్టించాడు. ఈ కయ్యూనుని ఎవరు ముట్టకూడదు, దేవుని సన్నిధికి కూడా రాకూడదు, దేవుని సన్నిధిలో కనపడకూడదు. మరి అలాంటి వారికి నిత్య జీవం ఎక్కడి నుంచి వచ్చింది? నిత్య జీవం ఎక్కడి నుంచి వస్తుందండి? రాదు. అందుకే కీర్తన భాగంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అచ్చట ఉంటది ఆశీర్వాదము, శాశ్వత జీవం. దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడిన కయ్యూనికి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తే, శాశ్వత జీవం ఎక్కడి నుంచి వచ్చింది? రాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో శాశ్వత జీవాన్ని కోరుకుంటున్న మనం ఎలా ఉండాలో ఒకసారి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదవండి. మనము కయ్యూను వంటి వారము అయ్యుండరాదు,
మనము కయ్యూరు వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి వాడు దుష్టుడు సంబంధి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. 13, 14 కూడా అందరూ కలిసి చదవండి. 13, 14. సహోదరులారా లోకము మిమ్మును ద్వేషించినెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. 15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతి యందు నిత్య జీవముండదని ఎవరి వలె కారాదు. ఎవరి వలె కయ్యూను వంటి వారము కారాదు. వాడు దుష్టుని సంబంధి. వాడికి ఐక్యత ఉండటం తెలియదు. ఎదుటి తమ్ముని ఏమండి ఉన్నది ఇద్దరే, ప్రేమించడం తెలియదు. తమ్మునితో ఐక్యత కలిగి ఉండటం తెలియదా కయ్యూనికి. కాబట్టి యోహాను భక్తుడు అంటాడు, మనం కయ్యూను వంటి వారము కారాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపేశాడు. కాబట్టి 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఏమండి, మనం అందరం అలాంటి వారం కాదుగా. కయ్యూను వంటి వారమా, యోసేపు వంటి వారమా మనం? ఏమండి, ఒకసారి మనము కయ్యూను వంటి వారమా, యోసేపు వంటి వారమా? యోసేపుకు కలిగిన ఆశీర్వాదం ఏంటో చెప్పాను మీకు. కయ్యూనుకు కలిగిన శాపం ఏంటో చెప్పాను. దేవుని సన్నిధిలోంచి వెలగొట్టబడ్డాడు. నిత్య జీవానికి దూరం అయిపోయాడు. నిత్య జీవం తనకు లేదిక. కాబట్టి ఇక్కడ యోహాను భక్తుడు అంటాడు, మీరు కయ్యూను వంటి వారము కారాదు అని చెప్పి 14వ వచనంలో మనము మన సహోదరులను ప్రేమించుచున్నామా? ఐక్యత కలిగి ఉండడానికి కోరుకుంటున్నామా? ఐక్యతని కోరుకుంటున్నామా? పోయిన నెలలో నేను గుడివాడ వెళ్ళాను. పోయిన నెలలో గుడివాడ వెళ్ళాను. అక్కడ మా నాన్నగారు సంఘంలో ఒక ఆవిడ చెప్పుతుందట, అయ్యా, అన్నదమ్ములు తోడుకోడళ్ళు గొడవ పట్టుకొని గొడ్డళ్ళు పెట్టుకొని నరుక్కున్నారయ్యా. ఆమె స్పాట్లో చచ్చిపోయిందయ్యా. ఎందుకమ్మా, ఏంటి గొడవ అని అంటే, ఏమీ లేదయ్యా, అన్నదమ్ములు కాబట్టి వరుసగా ఇళ్ళున్నాయి, వాడుకునే నీళ్లు ఉంటారుగా. మరి పల్లెటూర్లు కాబట్టి డ్రైనేజీలు లేవేమో, మనకు కూడా లేవులేండి. డ్రైనేజీలు లేవేమో, ఆ నీళ్లు పై వాళ్ళు వాడిన నీళ్లు కిందకు వస్తున్నాయంట, ఇంటి ముందుగా వెళ్ళినాయంట. అది గొడవ. ఏమండి, జాగ్రత్త స్త్రీలారా. ఏదైనా చిన్న చిన్న విషయాలు వస్తే సరిపెట్టుకోండి. పురుషులకు కొంగునేసి ముడేసి కత్తుల పాలు కటార్ల పాలు చేయబాకండి. తద్వారా వాళ్ళు జైళ్లలోకి వెళ్లకుండా చేయాలి. ఆ బాధ్యత స్త్రీలదే. పురుషులైనా సరే, స్త్రీలు తెలిసి చెప్పారో తెలియక చెప్పారోనని గ్రహించుకోండి. ఎందుకంటే స్త్రీలు ఎక్కువ బలహీనమైన ఘటమని వ్రాయబడి ఉంది కదా. వాళ్ళు ఎప్పుడు తెలివిగల వాళ్ళో ఎప్పుడు తెలివి తక్కువ వాళ్ళో తెలియదు. వాళ్ళు చెప్పిన అన్నీ ముడేసేసుకొని వెళ్ళి గొడవలు పెట్టుకొని జైళ్ళు పాలు కాకండి. ఏమండి, ఇంటి ముందు కడిగిన నీళ్లు పోతే అవి ఎండేస్తే ఎండిపోతాయి. కానీ కుటుంబాన్ని, బిడ్డలను విడిచి జైళ్ళలో ఉండబాకండి. అది ఎంత విచారకరమైన పరిస్థితో చెప్పను, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి.
ఇవన్నీ కోరుకున్న మన శ్రేయస్సును కోరిన ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో మీరు సహోదరులను ప్రేమించండి. సహోదరులను ద్వేషించితే మీరు ఎక్కడ నిలిచి ఉన్నారు? మరణమందు నిలిచి ఉన్నారు. మరణమందు నిలిచి ఉన్నారు. జాగ్రత్త. మరణించడానికా మనం ఉన్నది ఇక్కడ? శాశ్వత జీవములో ఆయనతో కలిసి యుగ యుగాలు ఉండడానికి కదా ఈ భక్తి చేసేది. అందుకే కదా లోకంలో ఆశీర్వాదము కావాలి, లోకంలో అందరిలాగా మోసం చేసి బ్రతకాలి అనుకుంటే లోకస్తులే బాగా ఉన్నారు. మనకన్నీ అన్నీ అవసరం లేదని కదా దేవునితో నిత్య జీవములో ఉండాలి, శాశ్వత కాలము ఆయనతో ఉండాలి అనే ఆలోచన ఆకాంక్ష కలిగి అందరి వలె కాకుండా లోకములో నుండి వేరుపరచబడి, లోకములో నుండి వేరై, లోకములో ఉన్న అలవాట్లన్నిటిలోంచి వేరై ఆయన కొరకు బ్రతుకుచున్న మనం, కంకణము కట్టుకొని బ్రతుకుచున్న మనం ఆ నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలి, ఆ నిత్యత్వములో బ్రతకాలన్న ఉద్దేశం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఇలా కూర్చుని ఉన్నాం, ఆయన మాటలను వింటూ ఉన్నాం, సరి చేసుకుంటున్నాం. మనం మరణమందు నిలిచి ఉన్నవారు కాదు, ఆయనే మనలను జీవింప చేయడానికి వచ్చాడు. ఆయనే మనలను జీవింప చేయడానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ 15వ వచనంలో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు అని వ్రాయబడి ఉంది. ఏమండి, మీరు అందరు నరహత్య చేస్తున్నారా? 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 ఎవరు చేయట్లా? ఇదేంటండి మీరు ఇట్లా అడుగుతున్నారు? మేము అందరం నరహత్య చేసేవాళ్ళ కనపడుతున్నామా? ఎంతమందిని పొడిచారు? వినండి, ఎంతమందిని పొడిచారా? జాగ్రత్త సుమా. పొడిచి మనం జైలు పాలవడం ఎందుకు? అందుకే దేవుడు ప్రేమమయుడు మనకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? చెప్పుకున్నా దేవుడు ఈ చెంప కొడితే ఈ చెంప ఇంపని. అలాంటి నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. సాత్వికుడను, దీన మనసు గలవాడను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం హత్యలు చేయం. కానీ యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారండి ఆయన కొండ మీద ప్రసంగంలో. ఒక్కసారి అది చదివి ముందుకెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. 22, 23 వచనాలు. 5వ అధ్యాయము. నేను మీతో చెప్పునదేనమ్మనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవును. చాలు అమ్మా, ఇవి మాత్రం చెప్తాం కదా. ఇప్పుడు దాకా మీరు ఎవరిని చంపారా అంటే మీరు నవ్వారుగా. మీరు ఎవరిని చంపలా. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కానీ ఇక్కడ దేవుడు అంటాడు మీరు కత్తితో చంపనవసరం లేదు. మీరు అప్పుడు అన్నారు కదా నరహత్య చేయొద్దు, దొంగలించొద్దు, వ్యభిచరింపవద్దు అని మోషే ధర్మశాస్త్రం చెప్పబడింది. అయితే నేను చెప్పునదేమనగా, నేను చెప్పేది వినండి. ఇప్పుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారము కత్తి పట్టుకొని ఒక మనిషిని చంపితే అది నరహత్య. కానీ నేను చెప్పేది ఏంటయ్యా అంటే, ఇదిగో మీరు ఒక మనిషిని సహోదరుని చూసి, దేవుని స్వరూపములో ఉన్న వ్యక్తిని చూసి అకారణముగా మన జీవితం ఈ కయ్యూను వలె మన మనసు సరిలేక, మనం సరి చేసుకోవడం సరిలేక, యోసేపు అన్నల వలె సరి చేసుకోవడం సరిలేక, ఆ మనసు లేక ఎదుటి వారి మీద రుద్దేసేసి వ్యర్థుడా, ద్రోహి అని అంటే విమర్శకులోనవుతావు, తీర్పులోనికి వస్తావు, ఆ తర్వాత నరకాగ్నికి లోనవుతావు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని మాటలు
మాట్లాడేది. ఆత్మ చెప్పుచున్న గలవాడు చెవి గల మాటలు వినుగాక, చెవి గలవాడు వినుగాక ఆత్మ చెప్పుచున్న మాటలు. కాబట్టి ఏదో పాస్టర్ గారు చెప్పారులే ఈరోజు అని మనం అందరం ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టకుండా మనం చేయవలసిన విషయం ఏంటి అంటే, ఎదుటి వ్యక్తిని దేవుని స్వరూపములో, దేవుని పోలికలో, దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉండగా కూర్చొని కూడా ఆరాధించే వారిలో కూడా ఎదుటి వ్యక్తి అంటే హీనపరిచి, ఎదుటి వ్యక్తి నాతో సరికాడు, సరితూగలేడు అని హెచ్చించుకునే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? విమర్శకు లోనవుతారు, విమర్శకు లోనవుతారు. అందుకే పౌలు గారు చెప్పాడు, ఒకరికంటే ఒకడు ఘనుడుగా ఎంచుకోండి, అప్పుడు గొడవలు రావు, సమస్యలు ఉండవు, ఐక్యత కలిగి ఉంటారు. ఒకరికంటే ఒకరు ఘనులుగా ఎంచుకోండి. బలహీనమైన విషయాలు ఏమైనా తెలిస్తే సహోదరుడా ఇది తప్పు, సహోదరి ఇది తప్పు అని వారిని గద్దించి ప్రేమతో చెప్పండి. అంతే తప్ప ఇంత పనికి మారిందా ఇంట్లో అని ఈ ద్రోహి వ్యర్థుడా అని చెప్పబాకండి. దేవుడు చెప్పేది అదే, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అందుకే ముందుకెళ్ళిపోదాం. 1 పేతురు పత్రిక 3:11 ఒక వచనాన్ని చదువుకొని ఎక్కడ నా మాటలు ముగిస్తాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. Mm. 3:11 అమ్మా. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. చాలు. ఇప్పుడు క్రైస్తవులని చెప్పుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలు, దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డలు ఏమండి, సమాధానం ఏం దగ్గరకు రాదు. సమాధానంగా ఉండడం అంత ఈజీ పనేం కాదు. నిత్యత్వంలోనికి వెళ్ళాలి, నిత్య జీవం పొందాలి అంటే మనం చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఏంటయ్యా అంటే, ఏంటది? ఇప్పుడు మీరు చదివారు, కీడు నుండి తొలగి మేలు చేయడం ప్రారంభించండి, సమాధానమును వెదకి వెంటాడండి. సమాధానం మీ దగ్గరికి రాదు, ప్రేమ మీ దగ్గరికి రాదు, ఐక్యత మీ దగ్గరికి రాదు. మీరే కోరుకోనండి, దాని వెనకాల పరిగెత్తండి. గొడవలు పెట్టుకుంటున్నారు అనుకోండి, మీరు సమాధానం వెతకడానికి చూడండి, దాంట్లో మీరు ప్రేమ కలిగి ఉండటానికి వెతుక్కోండి. సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. క్రైస్తవ సోదరులు చేయాల్సిన పని, దేవుని నిత్య జీవంలోనికి వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరూ చేయవలసిన పని అది. లేకుంటే మనము కయ్యూను వంటి వారమైపోయి, కయ్యూనుకి నిత్య జీవం, నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న మనం ప్రియ సోదరులు అందరం కలిసి మనం చేయవలసిన పని ఏంటయ్యా అంటే, ఎక్కడ సమాధానం పోతుందో, ఎక్కడ ఐక్యత పోతుందో, భార్యతోనూ, బిడ్డలతోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనూ ఐక్యత ఎక్కడ పోతుందో, ఏ మాట మాట్లాడితే పోతుందో ఆ మాట మాట్లాడకుండా ఉండాలి అని నోరు మూసుకోవాలి. అందుకే దావీదు అంటాడుగా, ఏమని? భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క ముంచుకొందును అనుకుంటుని. అది చేస్తే క్రైస్తవులందరూ సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడాలి. లేకపోతే కోపం పాపం, పాపం పరిపక్వం మరణం. కోపం ఒకవేళ అది సాయంత్రం ఉన్నా నైట్ సాయంత్రానికి వదిలిపెట్టాలి. వదిలిపెట్టకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది. జాగ్రత్త. కోపమే కదా, చిన్న చిన్న గొడవలే కదా, చిన్న చిన్న ఇవన్నీ సమస్యలే కదా అని దాన్ని వదిలిపెట్టేసి ఏదో అనాలోచనగా వచ్చేసి దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధన చేస్తే, ఆ మత్తయి సువార్తలో అదే చెప్తాడు, దేవుని సన్నిధిలోనికి వచ్చి మీరు బలి అర్పించాలనుకుంటే, అర్పణ అర్పించాలి అనుకుంటే, మొదట మీ అర్పణ అర్పించేటప్పుడు మీ సహోదరుని మీద ఒక గొడవ లేకపోతే సమస్య, అసమాధానము, గలిబిలి ఏదైనా మీ మనస్సులో ఉంటే, మీ హృదయంలో ఉంటే, మీరు చేయవలసిన పని ఏంటయ్యా అంటే, మొదట అర్పణ అక్కడ పెట్టండి.
అర్పణ అక్కడ పెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి మనసు కలుపుకొని వచ్చి అర్పణ అర్పించండి. అంతే తప్ప నేను వేస్తున్నాను చూడు అని చెప్పి తక్కువ అక్కడ పడేసేసి మీరు వెళ్ళిపోబాకండి. అది దేవునికి అంగీకారమైనది కాదు, దేవునికి యోగ్యమైనది కాదు. అది మనకు ఆశీర్వాదం రాదు, తద్వారా శాశ్వత జీవము పోగొట్టుకున్న వారం అవుతాం. దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. ఒకరితో ఒకరు పట్టించుకునే పని లేదు, ఒకరితో ఒకరు సమాధానంగా ఉన్నామా? ఏమి లేవు. ఎవరి మీద ఎన్ని ద్వేషాలైనా మాట్లాడుకోవచ్చు, ఎన్ని క్రోధాలైనా మాట్లాడుకోవచ్చు, ఎంత అసూయలైనా పెంచుకోవచ్చు. అన్నిటినీ పెంచుకొని ఒక్క ఆదివారం మరలా నెలకు ఒక్కసారి వచ్చేసి బల్లారాధనలు కూడా చేయి పెట్టి బల్లారాధన కూడా తీసుకునేవారు ప్రబుద్ధులు ఎక్కువైపోయారు. నా శరీరములు తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవం గలవాడు, వాని అంత్య దినముల లేపుతా. ఏమండి, మీకు నిత్య జీవంలో స్థలం లేకుండా నిత్య జీవానికి పాలు పంపులు పొందాలి అంటే దేవుడు ఊరుకోడు. జాగ్రత్త. మీలో ఏమండి బలహీనులు ఉంటారు, యోగ్యత లేని వారిగా ఉంటే దేవుని బల్లారాధనలో చేయి వేయబాకండి. సరి చేసుకోండి. ప్రభువా, అర్పణ అర్పించేటప్పుడు ఎలాగూ సహోదరుని దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగాలో అలాగే దేవుని సన్నిధిలో కూడా అడిగి మీరు బల్లారాధనలో చేయవేయండి. తద్వారా వచ్చే ఆశీర్వాదము శాశ్వత జీవము మీకును మీ బిడ్డలకు మీ కుటుంబానికి ఎల్లవేళల కలుగును గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని మన అందరి హృదయాలు భద్రపరచును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఇంతవరకు దేవుని యొక్క సన్నిధానంలో చాలా శ్రేష్టమైన సందేశం మనం వినడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించారు. కడవరి దినాలలో మనం కలిగి ఉండవలసింది ఐక్యత. అది లోపిస్తే ఎంత ప్రమాదమో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం విన్నాం. ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఏమర్థమైంది? ఏం కలిగి ఉండాలి? ఎంతమందికి కావాలి? ఉందంటారా? మనందరిలో ఐక్యత ఉందంటారా? మీ సహోదరులతో, మీ సహోదరులతో, మీ కుటుంబంలోని వ్యక్తులతో, మీ రక్త సంబంధులతో, మీ బంధువులతో, మీ మిత్రులతో, మీ ఇరుగు పొరుగు వారితో. ఏమండి, వాళ్ళకి లేకపోతే అది వాళ్ళ కర్మ, మనమేం చేయలేం. వాళ్ళకి లేకపోతే అది వాళ్ళ కర్మ, మనమేం చేయలేం. మన మట్టుకు మనం మాత్రం నిర్దోషమైనటువంటి వ్యక్తులుగా ఉండగలుగునట్లు వారి మీద మన మనస్సాక్షి నేరారోపణ చేయకుండానట్లు ఎవరికి వారు కాపాడుకోవడం చాలా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చాలా శ్రేష్టమైన సంగతులు మనం విన్నాం. మరికొన్ని విషయాలు ప్రభు చిత్తమైతే సాయంకాలం జరిగే స్తుతి కూడికలో మరికొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తాం. ఈ సమయంలో మనం ఒక పాట పాడుకుంటూ మన అర్పణ ఏదైతే ఉందో అది దేవుని సమర్పించుకుందాం. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. ఐక్యతను ప్రభు. పెట్టినాడయ సాతాను కలహములను చెదరగొట్టినాడయా విశ్వాసులను. పెట్టినాడయ సాతాను కలహములను చెదరగొట్టినాడయా విశ్వాసులను. గద్దించవా తండ్రి అపవాదిని, గద్దించవా తండ్రి అపవాదిని. ఆత్మబలమును మా తీయవా ప్రభు, ఆత్మబలమును మా తీయవా ప్రభు. ఐక్యతను ఇయ్యవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు.
మాకు నేర్పయా, యుద్ధములో జయమును మాకు ఇయ్యవా, ఆత్మీయ పోరాటం మాకు నేర్పయా, యుద్ధములో జయమును మాకు ఇమ్మయా, జీవింపజేయుమా నీ ఆత్మను, జీవింపజేయుమా నీ ఆత్మను, ఆత్మల భారం మాకియ్యవా ప్రభు, ఆత్మల భారం మాకియ్యవా ప్రభు, ఐక్యతను ఇయ్యవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు, ఐక్యతను కాచినావు సంఘమును నీ దయ వలనే, నిలిపినావు బండపై నీ కృప వలనే, కాచినావు సంఘమును నీ దయ వలనే, నిలిపినావు బండపై నీ కృప వలనే, చిరకాలం ఐక్యతనే బంధకములచే, చిరకాలం ఐక్యతనే బంధకములచే, సిద్ధపరచుమాని రాకడ కొరకు, సిద్ధపరచుమా నీ రాకడ కొరకు. కోరుకుందాం. ఐక్యతను ఇయ్యవా ప్రభు, సమైక్యతను ఈ సంఘములలో ఉంచవా ప్రభు, ఐక్యతను ఇయ్యవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. అందరు ఎక్కడే వాళ్ళు అక్కడే తలలు వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా ఇంతవరకు నీ లేఖనాలను ఆధారం చేసుకొని నీ దాసురాలి నోట మీ మాటలను ఉంచి ఎన్నో శ్రేష్టమైన సంగతులు, సహోదరులు సహోదరీలు ఐక్యత కలిగి ఉండటం ఎంత అవసరమో ప్రియులరా, దాని వలన అది కలిగిన వారికి ఎన్ని ఆశీర్వాదాలో, దానిని విస్మరిస్తే, ఐక్యతను తిరస్కరిస్తే, ఐక్యతను కోల్పోతే ఎంత శాపమో, ఎంత కరువు, ఎన్ని సమస్యలు, ఎంత నష్టం, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయే పరిస్థితి. ప్రియులరా, హేబేలును చంపి కయ్యూను ఏం తెచ్చుకున్నాడు? శాపం. ఇద్దరి మధ్య ఉండవలసిన ఐక్యతను కోల్పోయి, ఇద్దరి మధ్య ఉండవలసిన సమాధానాన్ని కోల్పోయి, సమాధానంగా మాట్లాడడానికి పిలిచాడు, కానీ మనసులో ద్వేషం, పగ, అసూయ, సంపాలి అనేటటువంటి ప్రేమ వారు భయంకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఏం సంపాదించాడు? ఏం అనుభవించాడు? యోసేపు అన్నలు యోసేపు క్షేమము కోరుకొని యోసేపు వారి వద్దకు వెళితే వారి కడుపులో ఉన్న ఆలోచనలు వారికి ఉన్నాయి, ఏం చేద్దాం మనం? కానీ యోసేపును దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాడు. ద్వేషం, పగ, అసూయ ప్రియులరా పెంచుకొని 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 ఉన్నటువంటి అన్నలు స్థితి ఏమిటి? ఐక్యతను కోరుకుంటూ వారి యొద్దకు వెళ్ళిన వారి విషయమై సదుద్దేశం కలిగి ఉన్న యోసేపు యొక్క స్థితి ఏమిటి? ఎన్నో సంగతులు మనం మాట్లాడుకున్నాం దేవుని యొక్క వాక్యంలో నుంచి. మరి మన పరిస్థితి ఏమిటి? మనం ఏం కోరుకుంటున్నాం? ఐక్యతను కోరుకుంటున్నామా, లేక కలిగి ఉన్న ఐక్యతను తిరస్కరిస్తూ ఉన్నామా? పరిశీలన చేసుకోవటం మనకెంతో అవసరం. ఎందుకంటే అచ్చట ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉండాలి అని దేవుడు ఉద్దేశించాడు. ఎంతమందికి మీలో ఆశీర్వాదం కావాలనుకుంటున్నారు? మీ చెయ్యి పైకెత్తి. ఎంతమంది దేవుని దీవెన కావాలనుకుంటున్నారు? మీ చెయ్యి పైకెత్తి ప్రభువును అడగండి. ఒక మాట, కోరుకోవటం మంచిదే, మీరు చెయ్యి ఎత్తడం చాలా సంతోషం, కానీ అది మీరు కలిగి ఉండునట్లు ఐక్యత మనలో ఉందా, నాలో ఉందా? ఇది లేకోకుండా ప్రియమైన వారు మనం ఐక్యతను కలిగిన వారమని అనుకుంటూ ఉంటే అది పొరపాటు అవుతుంది. మహాపరిశుద్ధుడును ప్రేమ పూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం.
ఇంతవరకు మీ సన్నిధిని మాతో ఉంచి జరిగించిన ఈనాటి ఆరాధన క్రమము కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాను. స్వామి, జ్ఞాపకం చేసుకోనండి. మీ సన్నిధిని మాతో ఉంచి పాడబడిన పాటల ద్వారా మీరు మహిమపరచబడుతూ, చేయబడిన ఆరాధన అంతటిని మీరు ఆస్వాదిస్తూ, మీ వాక్యపు ఆశీర్వాదాలతో చేరి వచ్చిన మమ్మలను మీ మాటలు ఆలకించుటకు ఇష్టపడుతూ ఉన్నటువంటి, మా లైవ్ వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా ఐక్యతతో కూడినటువంటి ప్రత్యేకమైన మీ ఆత్మతో నింపి, తద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం, పరసంబంధమైన నిత్య జీవమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మా ఆశీర్వాదాలు కోల్పోవడానికి కారణం ఏమిటో, శాపాలు వచ్చి పడడానికి కారణం ఏమిటో, మా దీవెన ఎందుకు మేము కోల్పోతున్నామో, మాలో ఉన్న లోపం ఏమిటో మాతో మాట్లాడారు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీ వాక్యం సెలవిచ్చింది. ప్రభువా, మేము హంతకులము కాదు, కానీ నోటి మాటలు కొన్నిసార్లు ప్రభువా మా ఆశీర్వాదాన్ని కోల్పోయేటట్లుగా, మా దీవెనను మేము పోగొట్టుకునేటట్టుగా చేస్తూ ఉన్నాయి. దయచేసి దావీదు మా నోటికి చిక్కము పెట్టుకుని వారమై, అదుపులో మా మాటలను ఉంచుకునే వారమై, ఎక్కడ ఏ విధమైన జగడాలు పుట్టించే వారంగా మేము ఉండక, భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, సహవాసంలో కానీ, సంఘములో కానీ ప్రభువా జగడాలు పుట్టించే జగడగొండులుగా ఏ ఒక్కరము ఉండక ఐక్యతను కాపాడుకొట్టు. దాని వలన కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని, అంతకు మించి నిత్య జీవాన్ని పొందుకునే మీ గొప్ప కృపను నీ పిల్లలమైన మా అందరికీ మీరు అనుగ్రహించి, మహిమ ఘనత ప్రభావాలన్నీ మీరు మాత్రమే పొందుకుంటారని మా ప్రభువును రక్షకుడైన సర్వశక్తి కలిగినటువంటి యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ మనవులన్నీ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి దేవుని దయ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి, సహవాసము, భద్రత, కాపుదల, క్షేమం, ఐక్యతను ఆశించే ప్రతి క్రైస్తవ విశ్వాసకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నిత్యత్వము కొరకు మనందరిని సంసిద్ధపరచుచు భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో తృప్తి పరచి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అందరికీ వందనాలండి.